బ్రేకింగ్ న్యూస్ 34 అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది ఏపీ కేబినెట్. రాజధాని అమరావతి మొదలుకొని రైతుల సమస్యల వరకు అన్నింటిపైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి కన్వెన్షన్ సెంటర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాత భూ కేటాయింపులు రద్దు చేసి కొత్త కేటాయింపులకు ఆమోదం తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ కు 680.22 కోట్ల రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా యూడీఏల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. యూడీఏల సంఖ్య 21 నుంచి 23కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 1978-2023 మధ్యలో దాదాపు 20 యూడీఏల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. వాటిల్లో 17 యూడీఏలు 2కు మించిన జిల్లాల్లో విస్తరించబడి ఉన్నాయి. సో దాన్నిటిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ పునర్వ్యవస్థీకరించి ఇప్పుడు 21 నెలల 2 పెంచి 23 యూడీఏలుగా మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అంటే దీన్ని బ్యూటిఫికేషన్ కోసం కానివ్వండి, ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నం తర్వాత బొబ్బిలి, కొంత ఆర్థికంగా బలహీనంగా ఉన్న యూడీఎస్కి విశాఖపట్నం నుంచి ఆర్థిక సహకారం చేయటం కానివ్వండి, అంటే ఏ కలెక్టర్లు ఆ కలెక్టర్లే అధికారం, అదేం లేదు, కానీ ఫండ్ షేరింగ్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అమరావతి ఐ ప్రాజెక్టుకు సవరించిన టెండర్లకు ఆమోదం తెలిపారు. ఎత్తైన అమరావతి ఐ నిర్మాణానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఆమ్నిబస్ చట్టం 2026ను తీసుకొచ్చారు. పెట్టుబడులకు అడ్డంకుల తొలగింపే ఆమ్నిబస్ చట్టం లక్ష్యమన్నారు. అలాగే కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు ప్రత్యేక పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఒక కేబినెట్ మీటింగ్లో అమరావతి ఐ డెవలప్ చేయాలని చెప్పేసి ఏదైతే మన దుబాయ్లోనూ కొన్ని కంట్రీస్లో ఉన్నాయి, అటువంటి ఐని డెవలప్ చేయాలని చెప్పేసి టెండర్లు కూడా పిలవటం జరిగింది. ఆ టెండర్ పిలిచినప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు, కానీ ప్రీ బిడ్ మీటింగ్ వచ్చిన బిడ్డర్స్ అందరూ కూడా చేసిన సూచనల మేరకు కొంత మార్పులు చేసి మళ్ళీ ఆర్ఎఫ్పి ప్రకటించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఏమిటంటే దుబాయ్లో ఉన్న దానికంటే కూడా హైట్ కట్టేవాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పారు. అదేం కాకుండా ఆప్షన్ 1 128 మీటర్ టు 175 మీటర్స్ హైట్ ఐ అమరావతి ఐ కడితే వాళ్ళకి 6 ఎకర్స్, 5 ఎకరాలేమో గ్రీన్ జోన్ కోసం, 1 ఎకరం ఏమో కమర్షియల్ డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా 175 మీటర్ టు 200 మీటర్స్ అయితే 8 ఎకర్స్, అంటే ఆ ఐ చుట్టూతా అమరావతి ఐ చుట్టూతా స్టాండర్డ్గా 5 ఎకరాల్లో గ్రీనరీ డెవలప్మెంట్, పార్కులు డెవలప్మెంట్ చేయాలి. దానికి అదనంగా 3 ఎకరాలు, ఏది 175 మీటర్స్ టు 200 మీటర్స్ అయితే 3 ఎకరాలు, 200 మీటర్స్ టు 250 అయితే 4 ఎకరాలు, 250 అండ్ అబోవ్ అయితే 5 ఎకరాలు వారు ఈ ల్యాండ్ని కమర్షియల్గా వినియోగించుకోవచ్చు. ఏదైనా కాంప్లెక్స్లు కానివ్వండి. డీఫామ్ లేని సాగుదారులకు ఎకరాకు 12.44 లక్షల పరిహారం అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్ నిర్మాణానికి ఆమోదం లభించింది. ట్విన్ టవర్స్ లో కార్పొరేట్ క్వాంటమ్ సంస్థలకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు భవనం రీడిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ పాలసీ 2026కు మంత్రిమండలి నుంచి ఆమోద ముద్ర పడింది. పీపీపీ ప్రాజెక్టులకు 1500 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు. భారీ పెట్టుబడుల ఆకర్షణే కొత్త పీపీపీ పాలసీ లక్ష్యమన్నారు. అలాగే 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఎస్, ప్రగతి యూనివర్సిటీలకు ఓకే చెప్పింది. విద్యాశాఖలో 15 కొత్త డీఈఓ పోస్టుల్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. కేబినెట్ లో అమరావతి నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా భవనాల డిజైన్లు రూపొందించాలని, సిఆర్డీఏ పురపాలక శాఖలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.